అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంట్రాక్టర్లను కన్విన్స్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే. మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ గారిని కూడా కన్విన్స్ చేశాము. చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో దాదాపుగా 1080 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ అన్ని గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి గత పాలకుల పరిపాలన వలన జరిగినటువంటి పాపాలను కూడా ఈరోజు నష్టాల ఊబిలో రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైనప్పటికీ రహదారులను ఏదైనా విధంగా చేయాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి చోట కూడా గుంతలన్నీ కూడా పూడ్చుతున్నాము. అదేవిధంగా రోడ్ల మూమెంట్ లేని కాడ కూడా అక్కడ కూడా అవన్నీ రోడ్లు కూడా లేయర్లు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉండే పెండింగ్ బిల్లులు దాదాపుగా 2000 కోట్ల వరకు కూడా మేము చెల్లించడం జరిగింది. ఈ యొక్క 1081 కోట్లలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. 3000 చిల్లర ఎన్డీబీ బ్యాంకుకు ఉన్నటువంటి ఈ యొక్క వర్కులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము. గత ప్రభుత్వాలు అసమర్థత వలన, అనుభవం లేని గత ముఖ్యమంత్రి వలన ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంటర్స్ కానీ ఎవరే కానీ రావాలంటే కూడా రావడం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అదేవిధంగా పరిశ్రమలు రావాలన్నా, టూరిజం పెరగాలన్నా అనుభవం గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది. అటు సంక్షేమము ఇటు అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకెళ్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడుతోని ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే అని చెప్పి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో అటు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద కూడా పెట్టి గ్రామాలలో ఉండే రోడ్డును కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలతో బనియాన్పల్లి నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. కూటమి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మా బాధ్యతను పెంచింది, మా మీద బాధ్యత పెరిగింది. నాకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్రంలో ప్రతి రోడ్డును బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.